హాయ్ ఫ్రెండ్స్, ఊర్లలో చిన్న గొడవ కాగానే వచ్చి వినేవాళ్ళు ఉంటారు కదా. ఒకవేళ వాళ్ళు వస్తే ఎట్లుంటుందో ఈ వీడియోలో చూడండి. ఉర్రకరా కుక్కల కొడుక అంటే గజ్జి కుక్క లెక్క నూరేసుకుని ఒకటే ఉర్ర పడుతుంది. ఏం పుట్టిందిరా నీకు? ఏమైనా మా ఉసురు పోసుకుంటావు? బుక్కడంతా తిని నీ జాగల నువ్వో నీతో ఒర్రి ఒర్రి తలకాయన వచ్చి పాడవుతుందిరా. అగో ఉన్నావే, జర నూనె సుక్కే రాదు, తలకాయన వచ్చి పాడవుతుంది. ఈ చెండక్క గీట వస్తుంది పాడుగా. దీనికి ఇనబడి పాడైందో ఏం పాడు అరుసుకోని కురుకొత్తున్నట్టుంది, ఈడేదో పాసిపోతున్నట్టు. ఏమై చెండక్క గీ ఎండ పూట ఏడుకో బయలుదేరినావు ఏంది? మా ఇంట్లో ఏదో లొల్లు అవుతుందని ఏడుకొచ్చినావు. దీని పాడుగాను, దీని కళ్ళు చెవులు నోరన్నీ మంది ఇంట్లో పంటే పని చేస్తాయి. ఆ మస్కూరోని కన్నా 10 రూపాయలు తూరంతా చెప్తాడేమో కానీ దీనికైతే దీని చెవుకి ఏదన్నా పడితే టీవీ 9కి ఇచ్చినట్టే పాడుగాను. పాడుగాను మా ఇంట్లో లొల్లెప్పుడు అయ్యే నీకెప్పుడు వినవాడనే ఏంది? మీ ఇంటి వెనక జామ చెట్టు కింద మంచం వేసుకొని అంటే ఆడికి వినబడుతున్నది మా లొల్లి. పాడుగాను నీ కోళ్ళు మొదలారిపోని ఏవైనా మా కొంపలనే వస్తాయి. వీటిని ఎత్తుకపోను, వీటిని కోసి కారం పెట్ట బాబా జర్ర మనుషుల సప్పుడు అయితే కాల్చండక్క ఊరు కొత్తది ఈడేదో పాసిపోతున్నట్టు. అబ్బా మమ్మల్ని మెస్లనిత్తలేసండక్క ఈ కోడి మొదలారిపోను, దీన్ని ఎత్తుకపోను, దీన్ని గడ్డకు పెట్ట బాబా జర్ర సందుగా నిత్తలేవు చెండక్క, వీటి మొదలారిపోను. అయితే వేగ నువ్వేమో అంటివి చెండక్క, ఏం లేదా పుట్టిగానే వచ్చినవా? ఇంతసేపు ఏమో అంటివి కా చెండక్క. అయ్యో ఏమే గట్ల పోతావేం చెండక్క, రా జరసేపు కూసో. పాడు కానీ గట్ల పోతుంది. ఆ కోడి మా కోడే, దాన్ని తిట్టలేక కోడి మీద పెట్టి తిట్టిన కాదు కానీ బుక్కడంతా తిని జామ చెట్టు కింద మంచం వేసుకొని వన్నదట. ఊకే వండక గీడ దాకా వచ్చుడు అవసరమా దానికి? గింతంత లొల్లు వినవడంగానే ఉరికొత్తది మంది కొంపలకి. మంది ముచ్చటంటే చెవులు పోసుకుంటుంది. దాని ముచ్చట ఏదన్నా బయట పడనిస్తుందా?